నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మన అసెంబ్లీ చర్చ జరుగుతుందట. సమావేశాలు జరిగేటప్పుడట ఇక మన ఎమ్మెల్యేలు పోతురట నాయన అసెంబ్లీకి పోయి ఒక్కొక్క నియోజకవర్గ పరిస్థితులు చెప్తురట. నిండి కిచకిచలు ఆడుతురట. ఇక పోయినోళ్ళు పోతుర్రు. ఇక కొంతమంది దొంగలట. మరి వాళ్ళు ఏంటికి అయ్యిర్రో ఎందుకు అయ్యిర్రో ఈ దొంగలట. మరి రియల్ ఎస్టేట్ ఆఫీసులు అట్టనే పెట్టుకొని మరి అదే దందా చేస్తే అయిపోవుగా. రియల్ ఎస్టేట్ ఆఫీసులు పెట్టుకొని కబ్జాలు ఏడున్నాయి, భూములు ఏడున్నాయి, ఏడ భూములు కబ్జాలు చేయాలి, ఏడ ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎవరికాడ ఏం బెదిరియాలి, వీటి కోసం తిరుగుతురట. మరి ఏంటికి గెలిచిర్రు? ఎవరిని బాగు పెడదామని గెలిచిర్రు? ప్రజల బాధలు గాథలు పట్టించుకోరారా మీ బతుకులమ్మ నువ్వయ్యా? అందరిని అంటలేను, ఏమంటారు ఈ సిగ్గు తప్పిన శాతలు చేసేటోళ్ళని అంటున్నా. అందరు ఎమ్మెల్యేలు అంటే ఎందుకుంటారు? ఎవరో ఒకరు అయ్యో అందరు అట్టున్నా కొద్దిగా రోకు ఓ పద్ధతి మీద పోయేటోడు ఉంటాడు. అయ్యో ప్రజలు నన్ను గెలిపించరుగా, నేను వాళ్ళకి ఏం చేయకున్నా ఒకటే కానీ నేను అది కనీసం ఆడికైనా పోయేస్తాను పోయేటోళ్ళు ఉంటారు. ఇక మిగతా వాళ్ళు ఏడికి గెలిచిర్రా మీరు? అయ్యో మిమ్మల్ని ఏమన్నా అందామంటేనే ప్రజలు అంటుర్రు. అట్లా ప్రజలు అంటుర్రు, నేను వింటున్నా, మీకు చెప్తున్నా. మా కోసం మీకు ఏంటి గెలిచిర్రా? మా బాధలు గాథలు, రోడ్లు లేవాయా, దవాఖానాలు లేవాయా, బడులు లేవాయే? అయ్యో ఏది చెప్పుకున్నా ఒక్కొక్క నియోజకవర్గం 78 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ రాష్ట్రం నాశనం అయిపోయింది కానీ అభివృద్ధి లేదు. మీరేమో రియల్ ఎస్టేట్లు కోట్లకు సంపాదించారు. ఎలక్షన్లలో లక్షల రూపాయలు పట్టుకొని వచ్చి మనిషికింత ఓటుకింత అని పంచి ఎమ్మెల్యేలు గెలుస్తారు. మా జనానికి కూడా రావాలి ఒకసారి. ఇక నేనేమో నా మాటలేమో ఎట్టైనా ఉంటాయి. మా జనం కూడా కొద్దిగా సోయితో ఆలోచించి ఏ దొంగని గెలిపియాలి, ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది, ప్రజలలో ఎవడు తిరుగుతాడు అనేది చూడాలి. కానీ పైసలే చూస్తుండ్రి. అందుకనే మన తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళదేం తప్పు ఉంటుంది. ఒక్కొక్కసారి ఆలోచిస్తే వాళ్ళది ఎట్ట తప్పురా మనదే తప్పురా అనిపిస్తుంది. కానీ ఆ దొంగల స్వలాభం కోసం వాళ్ళు పైసలు వంచి గెలిచిపోయి పత్తా లేకుండా నెలకు 2 లక్షల చిల్లర 2,50,000 ఎంతనో జీతం ఎత్తారట. మరి 2,50,000 జీతం ఎత్తేటోడు కనీసం అసెంబ్లీకి కూడా అమ్మ అది రోజు జరుగుతాయి. దాని సమావేశాలు జరిగేటప్పుడే జరుగుతాయి. అప్పుడన్నా పోయి ఈ బాధలు, నియోజకవర్గ బాధలు, ప్రజల బాధలు, ఇగో ఈ రోడ్లు లేదు, ఈ హాస్పిటల్ లేదు, ఈ బడి లేదు, ఇక్కడ గిది పెట్టాలి, గడ భవనం పెట్టాలి, గడ కాలేజీ కట్టాలి, గడ స్కూలు కట్టాలి అని ఇవన్నీ చేయాలిగా, చెప్పాలిగా, అందులో అసెంబ్లీలో చర్చించాలిగా. నా నియోజకవర్గ పరిస్థితి ఇది అని చెప్పాలిగా. ఏ ఎమ్మెల్యే అన్నా ఎన్నడన్నా ఆ నోటితోటి మాట్లాడినారా మీ బతుకుల మనువయ్య? ఎవడన్నా మాట్లాడింది ప్రజల కోసం? ఎవడు మాట్లాడింది ప్రజల కోసం? అసెంబ్లీలో మాట్లాడింది చర్చ పెట్టి యుద్ధం చేసిన ఎమ్మెల్యే పేరు చెప్పురి, ఒక్కని పేరు చెప్పురి. ఇక నేనేమో అంటేనేమో ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని అంటారు. మరి అనాలగా అందులో మా ప్రజల బాధలు గాథలు మాట్లాడొద్దు, ప్రజల గురించి చెప్పొద్దు. ఇది ప్రజలారా, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది ప్రజలారా. అప్పుడన్నా జర సోయి తెచ్చుకొని మనం ఈ దొంగలను గెలిపించకుండా జర మంచిగా మన తరపున ఉండి మాట్లాడి మన కోసం గొంతిప్పే నాయకుని ఎంచుకోవాలని కోరుతున్నా. పైసలకు అమ్ముడు పోవద్దు. ఇంకెంతగానో చెప్పము అమ్ముడు పోవద్దని, ఎంతగానో చెప్పమని. ఈ దొంగలకు డబ్బా కొట్టుకుంటూ ఓడిపోతూనే ఉంటాడు వెనకంగా. నా పార్టీ అని ఓడిపోతాడు. ఏ పార్టీ అయితే మాకేంద్రా? ఏ పార్టీ అనేది చేసుకొని తలగబడరు. కానీ మంచి చేయరురా నాయన, మంచి చేయరు అని 2 చేతులు దండం పెడతారు. ప్రజలందరూ రోజు చెప్తారు నాకు, అయ్యా మా పరిస్థితి ఏంది అని అంటారు. రోడ్డు లేదని అడుగుతారు. బడి లేదయ్యా మా ఊళ్ళో, గవర్నమెంట్ బడి బంద్ అవుతుంటుంది అయ్యా, ఒక్క పిల్లలు కూడా లేరు, అంతా ప్రైవేట్లకు పోతురు. ఓడిని చూసి ఓడి తోలుతుడు, ఒకరిని చూసి ఓడి తోలుతురు. అయ్యా ఈ బడి పరిస్థితి ఏందయ్యా అని ఒకళ్ళు అడుగుతారు. లేనోళ్ళు, పేదోళ్ళు, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఊర్లల్లో. ఇక మీరేమో అసెంబ్లీలలోనేమో జీతం అయితే ఎత్తుతుర్రు నెలకు. ఇది ఎమ్మెల్యేల పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేల పరిస్థితి. మరి ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వచ్చేసారన్నా జర మంచి ఎమ్మెల్యేలను గెలిపించుకుంటారని, మంచి మనసున్నోని గెలిపించుకుంటారని, ప్రజల మధ్యలో ఉన్నోని గెలిపించుకుంటారని
ఈ ప్రజలకు 2 చేతులు దండం పెట్టి కోరుకుంటున్నా. మరి ఇది తప్ప ఒప్ప మీరు కూడా కింద ఏదన్నా చెప్తే చెప్పొచ్చు. నన్ను అనూరు ఏదన్నా ఏమని, నువ్వు ఏ పార్టీకి అమ్ముడు పోయినావురా, నువ్వు ఏ పార్టీ నువ్వురా, నువ్వు ఏ పార్టీకి శంషవురా, నేనైతే శుద్ధ పూసనా అని కిందంగా రాయురి. అందరిని అంటలేను, కొంతమంది దొంగలు లంగలు వచ్చి కిందంగా అంటారు 10 ఏళ్ల నుంచి ఏడవన్నావు, 20 ఏళ్ల నుంచి ఏడవన్నావు అని. నేను వచ్చినప్పటి నుంచి లెక్క ఉంటుంది కానీ రానప్పటి లెక్క అడుగుతారా? అవులే ఏమన్నా లెక్క అర్థం పడదాం నాదరా చూసినా అర్రా నన్ను 10 ఏళ్ల నుంచి ఏం చేసినా చూసిర్రా? చూడండి సోయలేంది ఎందుకు అడుగుతారా? కొంతమంది వెధవలకు చెప్తున్నా. చూస్తూనే ఉండండి ప్రజలారా, మీ తల్వార్ తాత టీవీ.